ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. బ్రహ్మం గారి కాలజ్ఞానం ఎంత శక్తివంతమైనదో, అదేవిధంగా 2025 సంవత్సరంలో ఎలాంటి సంఘటనలు సంభవించాయో మనందరికీ తెలుసు. విమానం కూలిపోయి ఒకేసారి 241 మంది చనిపోయారు. పెహల్గాంలో 26 మంది అమాయకులని పాకిస్తాన్ తీవ్రవాదులు అతి కిరాతకంగా చంపేశారు. దాని తర్వాత భారత్కు పాకిస్తాన్కు మధ్య యుద్ధం సంభవించింది. ఇలా చాలా సంఘటనలు జరిగాయి. 2026 ఒక సంవత్సరం, భూమి మీద మార్పులు తెచ్చే సంవత్సరం. పాతది కోల్పోక ముందే ఏదో కొత్తది పుట్టుకొస్తుంది. ఇది సాధారణమైన సంవత్సరం కాదు. కాలజ్ఞానం చెబుతున్న భవిష్యవాణిల ప్రకారం ఇది మనుషుల ఆలోచనలనే మార్చేస్తుంది. అయితే 2026వ సంవత్సరంలో కాలజ్ఞానం ప్రకారం ఎటువంటి విధ్వంసాలు జరగబోతున్నాయి, ఎటువంటి ఫలితాలు చోటు చేసుకోబోతున్నాయనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానంలోని కొన్ని సంఘటనలు ఇప్పటి వరకు నిజమయ్యాయి. అయితే ఇప్పుడు ప్రజలు మాట్లాడుకుంటుంది 2026లో జరగబోయే మార్పుల గురించి. ఎందుకంటే ఈ సంవత్సరంలో భూమిపై విధ్వంసం అనే పదానికి అర్థం మారిపోతుందని ఆయన చెప్పారు. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాయబడినట్లుగా 2026లో జరగబోయే ప్రధానమైన విధ్వంసాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది ప్రకృతి యొక్క ప్రతీకారం. బ్రహ్మం గారు చెప్పిన మాటలో ఉంది, భూమి పుట్టిన తల్లే ఒక రోజు తన పిల్లలపై ఆగ్రహిస్తుంది అని. అంటే ప్రకృతి మనుషుల దోపిడీకి ప్రతీకారం తీర్చుకుంటుంది. 2026 జనవరి నుండి జూలై మధ్యకాలంలో వాతావరణం అసాధారణంగా మారబోతుందంట. ఎండలు ఎక్కువైనా వర్షాలు తక్కువగా రావు, కానీ వచ్చిన వర్షాలు ఒక్కసారిగా ముంచెత్తుతాయి. వడగళ్ల వానలు, ఆకస్మిక తుఫానులు, సముద్రంలో ఉప్పెనలు ఇవన్నీ ఒకే సమయంలో చోటు చేసుకుంటాయి. భారతదేశంలోని దక్షిణ రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో ఎక్కువ ప్రభావం ఉంటుందని కొందరు పండితులు భావిస్తున్నారు. కొన్ని ప్రదేశాలలో ఎండతో భూమి పగిలిపోతుంది. మరికొన్ని ప్రాంతాలు వరదలతో మునిగిపోతాయి. ఇది కేవలం వాతావరణ మార్పు కాదు, ఇది భూమి ఒక శుద్ధి. బ్రహ్మం గారు చెప్పినట్లు నలుపు మేక కింద వెలుగు పడుతుంది. ఇక రెండవ పరిణామం చూస్తే ఆర్థిక విధ్వంసం. 2026లో మనిషి కట్టుకున్న ఆర్థిక వ్యవస్థ కూలిపోవడం. డబ్బు మీద ఆధారపడి ఉన్న ప్రపంచం ఒక్కసారిగా కుదేలవుతుంది. అందుకే ఆయన ఒక్క రూపాయికు విలువే ఉండదు అని చెప్పారు. అంటే మార్కెట్లు కూలిపోవడం కాదు, కేవలం ఇది మన విలువల మార్పు కూడా. మనుషులు వస్తువుల కంటే కూడా ఆహారం, నీరు, భద్రతకు ప్రాముఖ్యతను ఇస్తారు. కొంతమంది పండితులు దీన్ని డిజిటల్ కరెన్సీ మార్పుగా కూడా భావిస్తున్నారు. కొన్ని దేశాలు పాత నోట్లను రద్దు చేసి కొత్త వ్యవస్థను తెస్తాయి. దాంతో సాధారణ ప్రజలు భయపడతారు. కానీ కాలజ్ఞానం ఏం చెబుతుందంటే, ఈ మార్పు తర్వాతే న్యాయమైన వ్యవస్థ పుడుతుంది. ఇక మూడవ విధ్వంసం ఏమిటంటే దేశాల మధ్య ఘర్షణలు. అంటే దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయి, రెండు శక్తులు గర్జిస్తాయి. మూడోది పైనుండి చూస్తుంది అని బ్రహ్మం గారు చెప్పారు. ఇది చాలా మంది చెబుతున్న మాట ప్రకారం ప్రపంచ యుద్ధానికి సంకేతం. 2026 చివర్లో ఆసియా దేశాలు మరియు పాశ్చాత్య దేశాల మధ్య ఉత్కంఠ పెరుగుతుంది. ఆర్మీలు సరిహద్దుల్లో సిద్ధమవుతాయి. ఇది పెద్ద యుద్ధంగా మారకపోయినా అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన పెరుగుతుంది. భారతదేశం నేరుగా పాల్గొనదు, కానీ దాని ప్రభావం ఇక్కడి ఆర్థిక పరిస్థితిపై పడుతుంది. అయితే బ్రహ్మం గారు ఏం చెప్పారు అంటే, యుద్ధం రక్తంతో కాదు మాటలతో మొదలవుతుందని. అంటే ఇది మానసిక యుద్ధం. టెక్నాలజీ, మీడియా, సమాచార పోరాట రూపంలో ఉంటుంది. ఇక నాలుగవ విధ్వంసం ఏమిటంటే అనారోగ్యం, కొత్త వైరస్లు. 2026 చివర్లో మనుషుల ఆరోగ్యంపై మరో దెబ్బ పడుతుంది. గాలి రాని చోటికి కూడా వ్యాధి వెళుతుందని ఆయన చెప్పిన భవిష్యవాణి ఇప్పటికే సరిపోతుంది. కరోనా వైరస్ తర్వాత కూడా ఒక కొత్త వైరస్ ఉద్భవించవచ్చని పండితులు అంటున్నారు. కానీ ఈసారి అది శరీరాన్ని కాదు, మనస్సును ప్రభావితం చేసే వ్యాధి. మానసిక ఒత్తిడి, భయం, అనిశ్చితి ఇవి ఎక్కువగా వ్యాపిస్తాయి. ప్రజలు తాము ఎదుర్కొంటోంది ఏంటి అని అర్థం చేసుకోలేకపోతారు. కానీ గుర్తుంచుకోండి, ప్రతి చీకటి తర్వాత వెలుగు వస్తుంది. ఈ వ్యాధి మనిషిని ఆలోచింపజేస్తుంది. నిజమైన ఆరోగ్యం అంటే మనసులోనే ఉందని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. ఇక ఐదవ విధ్వంసం ఆధ్యాత్మిక పునరుద్ధరణ. ఇది విధ్వంసమైన చివరికి పునరుద్ధానం జరుగుతుంది.
బ్రహ్మం గారు నల్ల మబ్బుల తర్వాత సూర్యోదయం అని చెప్పారు. అంటే 2026లోని కష్టాల తర్వాత ఒక కొత్త యుగం మొదలవుతుంది. ప్రజలు ధనం, పదవి కంటే కూడా విలువలు, భక్తిని గుర్తిస్తారు. ఆధ్యాత్మికత వైపు మళ్ళుతారు. అనేక మంది యోగా, ధ్యానం, దేవతారాధన వైపు తిరిగి వస్తారు. మానవ సంబంధాలు మళ్ళీ సరిచేయబడతాయి. ఇది నిజానికి విధ్వంసం కాదు, ఇది శుద్ధి. ప్రకృతి మనల్ని శుద్ధి చేస్తుంది. ఇలా 2026వ సంవత్సరంలో భూమి శుద్ధి పూర్తవుతుంది. కానీ ఇది అంతమేమీ కాదు, ఇది ఒక కొత్త మొదలు. వీరబ్రహ్మం గారు చెప్పినట్లు కాలి ముగిసిన చోటే సత్యం మొదలవుతుంది అని. అంటే కష్టాలు ముగిశాక ఒక న్యాయయుగం పుడుతుంది. మానవ జాతి ఒక కొత్త ఆలోచనతో, కొత్త ధర్మంతో ముందుకు సాగుతుంది. ఇదే సత్యయుగం ఆరంభం అని పండితులు కూడా భావిస్తున్నారు. 2026 తర్వాత మనుషుల విలువలు పూర్తిగా మారిపోతాయి. ఇప్పటి వరకు ధనం, లాభం, పదవి కోసం పరుగులు పెట్టిన మనిషి ఇప్పుడు మానసిక శాంతి, సహజ జీవన విధానం వైపు తిరుగుతాడు. పచ్చని చెట్లు, పచ్చని జీవనం అనే భావన తిరిగి వస్తుంది. ప్రకృతి పట్ల గౌరవం పెరుగుతుంది. విద్య కూడా మారుతుంది. పుస్తకాలలో కాకుండా జీవనంలో నేర్పే విద్యా విధానం ప్రారంభమవుతుంది. పిల్లలకు ధర్మం, విలువలు, సహజత అనే కొత్త బోధనలు ప్రారంభమవుతాయి. ఇప్పటి వరకు మనిషి బయట ప్రపంచాన్ని గెలుచుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఇప్పుడు తనలోని మనసును గెలుచుకునే ప్రయత్నం చేస్తాడు. బ్రహ్మం గారు చెప్పిన మరో వాక్యం ఉంది. ముగింపు సమయాన మహానుభావులు జన్మిస్తారని. 2026 తర్వాత అదే జరుగుతుంది. కొత్త ఆధ్యాత్మిక నాయకులు, కొత్త గురువులు, కొత్త దర్శనాలు పుట్టుకొస్తాయి. వీరు ఎటువంటి మతానికి చెందినవారు కాదు. వీరు మానవత్వం అనే మతాన్ని ప్రాచుర్యంలోకి తెస్తారు. వారు చెబుతారు, దేవుడు మీలోనే ఉన్నాడు, బయట వెతకవద్దని. ఆ సమయంలో ప్రపంచమంతా ఒకే ఆలోచనతో కదిలిపోతుంది. ఇది ఒక మతపరమైన మార్పు కాదు, ఇది చైతన్య మార్పు. మనిషి అంతరంగంలో దేవుడిని కనుగొనడం మొదలు పెడతాడు. కాలజ్ఞానం ప్రకారం పవిత్ర భూమి దక్షిణ నుంచి జ్ఞానం వెలువడుతుంది. దీని పండితులు భారతదేశంగా భావిస్తున్నారు. భారతదేశం 2026 తర్వాత ప్రపంచానికి మార్గదర్శక దేశంగా నిలుస్తుంది. ఇక్కడి ఆధ్యాత్మిక బలం, సంస్కృతి, కుటుంబ విలువలు ప్రపంచానికి దారి చూపిస్తాయి. సాంకేతికతలో, విజ్ఞానంలో, వైద్యంలో భారతదేశం కొత్త ఆవిష్కరణలు చేస్తుంది. ప్రపంచ దేశాలు భారత్ను గురువుగా చూస్తాయి. దీనినే బ్రహ్మం గారు భారత భూమి నుండి వెలుగు అని సూచించారు. అదే సమయంలో ప్రజల్లో ఏకత్వం, సహకారం పెరుగుతుంది. మతం, జాతి, భాష అనే భేదాలు కరిగిపోతాయి. మనం భారతీయులమనే భావన పునర్జీవం పొందుతుంది. 2026 తర్వాత ప్రపంచంలో టెక్నాలజీ మనుషుల చేతిలో ఉండదు, అది మనసులోకి వెళుతుందని. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి వ్యవస్థలు మన రోజువారీ జీవితంలో భాగమవుతాయి. కానీ ఈసారి వాటిని నియంత్రించేది మనసు, లోపం కాదు. ప్రకృతిని నశించకుండా సాంకేతికతను ఉపయోగించడానికి కొత్త మార్గాలు వస్తాయి. గ్రీన్ టెక్నాలజీ, న్యాచురల్ ఎనర్జీ, వాటర్ పవర్ వంటి ఆవిష్కరణలు ప్రధానంగా మారతాయి. బ్రహ్మం గారు చెప్పినట్లు అగ్ని, గాలి, నీరు ఇవే భవిష్యత్తు యొక్క ఆయుధాలు. దీని అర్థం ఏమిటంటే మనిషి ఈ 3 మూలాలను ఉపయోగించి సమతుల్య జీవనాన్ని సాగించనున్నాడని. 2026 పూర్తయ్యేసరికి భూమిపై ఒక గొప్ప మార్పు వస్తుంది. కొంతమంది దాన్ని 5th డైమెన్షన్ యాక్టివేటింగ్ అంటారు. బ్రహ్మం గారు దాన్ని సత్యయుగం ఆరంభం అన్నారు. ఈ యుగంలో మనుషుల ఆలోచనలు స్పష్టమవుతాయి. ద్వేషం తగ్గి ప్రేమ పెరుగుతుంది. లోక పాలకులు మారుతారు. న్యాయం, నిజాయితీతో ఉన్న నాయకులు ముందుకు వస్తారు. ప్రజలు మళ్ళీ భగవంతుడి నమ్మకం వైపు తిరుగుతారు. కానీ అది భయంతో కాదు, అవగాహనతో. అయితే ఈ యుగంలో ఒక నియమం ఉంటుంది. సత్యం ఉన్న చోటే నిలకడ ఉంటుంది. దొంగతనం, దోపిడీ, అబద్ధం ఇవి నశిస్తాయి. ధర్మం నిలుస్తుంది. 2026 తర్వాత మనిషి జీవితంలో ఒక పెద్ద అంతరంగ మార్పు వస్తుంది. సంబంధాలు మళ్ళీ బలపడతాయి. భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. పిల్లలు పెద్దలను గౌరవిస్తారు. స్నేహాలు నిజాయితీగా మారతాయి. ప్రేమలో పాపం కాదు, పవిత్రత ఉంటుంది. మనం ఎంత సంపాదించామన్న దానికన్నా ఎంత ఇచ్చామని ఆలోచిస్తాం. ఇది నిజమైన మనుషత్వం తిరిగి రావటం. చూశారు కదండి, బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం 2026 సమక్షంలో జరిగే విధ్వంసాలేంటి, 2026 తర్వాత ఎటువంటి మార్పులు ప్రజల జీవన విధానంలో లేదా ప్రకృతిలో కానీ జరగబోతున్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.